చెడు వ్యసనాలకు బానిస ఇద్దరు యువకులు డబ్బుల కోసం మారుమూల ఉన్న హిందూ దేవాలయాలను ఎంచుకుని దేవాలయాల్లోని ఉండీలను కొల్లగొట్టి వేలాది రూపాయలను దోచుకుంటున్న వైనమిది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావుపాడు అలంపురం గ్రామాలకు మధ్యలో ఉన్న లో లెవెల్ కాలువ సమీపంలో ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 1వ తేదీన బుధవారం రాత్రి సుమారు 7-8 గంటల సమయంలో ఇద్దరు యువకులు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించారు. ముందుగా ఒక యువకుడు ఆలయం వెనుక భాగం నుంచి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ఆ యువకుడు గుర్తించి మరో యువకునికి చెప్పడంతో ఆ వ్యక్తి ఎవరో గుర్తు తెలియకుండా ముఖానికి గుడ్డ కట్టుకుని సీసీ కెమెరాను ధ్వంసం చేసినట్లు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చింతపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు చూసి ఆ దొంగతనానికి పాల్పడిన మొదటి యువకుడిని గుర్తించినట్లు తెలిసింది. ఆ యువకుడు చింతపల్లి గ్రామానికి చెందినవాడిగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై పెంటపాడు పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దొంగతనంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే ఈ దొంగలకు ఎవరు సహకరిస్తున్నారో తెలుస్తోందని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. AV9 టీవీ న్యూస్ పెంటపాడు.